కోసం అది కూడా తీరుతుందండి దీపం వెలిగించడం. గానీ పసుపు దీపం పెట్టాలండి. పసుపు దీపం పెట్టడం వల్ల అవుతుందండి. ఇంకా ఇంకొక విషయమండి. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 49 లడ్డూల్ని ప్రసాదంగా నివేదన చేసి, ఆ ప్రసాదాన్ని మీరు తినకుండా 2 వేరేగా తీసుకొని ముందు వినాయకుడికి నైవేద్యం పెట్టండి. నైవేద్యంగా పెట్టి, అది మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోని దాన్ని తీసుకోకండి ప్రసాదంగా. అక్కడ ఉన్న గుళ్ళో ఆళ్ళకి అందరికి పంచిపెట్టండి. ఈ 49 ఆహ్, లడ్డూల్ని ఆంజనేయ స్వామికి నివేదన చేసి మంగళవారం, ఆ నివేదన చేసిన దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించకుండా అందరికీ ప్రసాదంగా పంచిపెట్టి ఇంటికొచ్చేసి మీరు సంకల్పం చెప్పుకొని చేయండి. మీకు త్వరలోనే వివాహం జరిగే ఛాన్స్ ఉంటదండి. చెయ్యండి ఆ పరిహారం మంగళవారం. 49 లడ్డూల్ని నేను మొన్న ఒక మాతాజీ చెప్పారండి. తర్వాత నానబెట్టిన పచ్ పచ్చ శనగలు, లక్షవారం పూట గోవుకి ఆహారంగా పెట్టండి. టమాటా కూడా గోవుకి తినిపిచ్చండి. మీకు త్వరలోనే వివాహం జరుగుతాదండి. ఆ దేవుడిని కోరుకుందామండి మంచి అమ్మాయి రావాలని. అండి. జరుగుతుందండి రమేష్ గారు. తప్పకుండా జరుగుతుంది. అవుతుందండి. నమ్మకంతో చేస్తే ఏదైనా అవుతుంది. ఏదైనా జరుగుతుందండి. నమ్మకంతో చేయండి. మీరు కూడా మీ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. గురువుని గురుభహ మీరింతకీ ఏం చేస్తున్నారో చెప్పలేదండి. పెళ్లవుతుందా? అవుతుందా? అని అంత తొందర పడుతున్నారు. పెళ్లయ్యాక ఎందుకు చేసుకున్నావా అంటారు. థాంక్ యూ అక్కర్లేదండి. ఎందుకంటే థాంక్ యూ అక్కర్లేదు. మాకు తెలిసిన విషయాలనే షేర్ చేసుకుంటున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. అదే మాకు చాలా పెద్ద థాంక్ యూ అండి. మా ఏదైనా ఆధ్యాత్మిక శక్తి గురించి మేము మంత్రాల్ని, ఆటిల్ని చెప్తున్నామండి. మా ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురితో షేర్ చేయండి. మేమైతే మాకు తెలిసిన విషయాలు మీతో అందరితోని షేర్ చేసుకోవాలని మేము ఛానెల్‌ని చేస్తున్నామండి. చేసి ట్రై చేయండి నమ్మకంతోని. తప్పకుండా అవుతుందండి.